మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో కూడా ఒక పర్ఫెక్ట్‌గా దీనివల్ల మేము విడిపోయాము. ఈ ఇష్యూస్ వల్ల మేము దూరం అవ్వాల్సి వచ్చింది. వీళ్ళది మిస్టేక్ అని ఎవ్వరు చెప్పలేదు. మీరు న్యూట్రల్‌గా మాట్లాడారు. సో, అసలు ఏం జరిగిందని స్ట్రెయిట్ క్వెషన్ చేస్తే మీరేం చెప్తారు? అది నిజంగా ఒక స్ట్రేట్ క్వశ్చన్. యాజ్ అ హ్యూమన్ లైక్ ఏదో ఒకటి ఫర్గెట్ మ్యారేజ్, ఒక లవ్ రిలేషన్షిప్పే బ్రేకప్ అయినా ఒక రీజన్ వల్ల అవ్వదు. ఇట్స్ అ సిరీస్ కదా. ఒకటి అది నేను ఎందుకు చెప్పట్లేదంటే, నేను ఒకటి చెప్పినా అది రాంగ్ అయిపోతుంది. ఓకే, దీనివల్ల అంటే అది ఒకటే రీజన్ వల్ల వదిలేసారా అన్నట్టు అనిపిస్తుంది. అది కాదు, యాక్చువల్లీ అది కాదు కూడా, ఒకటే రీజన్ వల్ల కాదు. ఇట్ వాస్ మెనీ రెడ్ ఫ్లాగ్స్ అంటారు కదా, ఒక రిలేషన్షిప్లో అప్పుడప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. కానీ వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, ఇగ్నోర్ చేస్తాం. దాంట్లో నా తప్పు కూడా ఉంది. నాకు ఇగ్నోర్ చేయమని ఎవరు చెప్పారు? నేను చేశాను. నేను పర్లేదు అనుకున్నాను. నేను ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేనప్పుడు కూడా వర్కౌట్ అవ్వాలని ప్రయత్నించాను. ఎందుకు చేశాను? ఎవరన్నారు? నాకు అప్పుడే వద్దని చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూస్తున్నాను నేను, దాని తర్వాత నా కళ్ళు తెరిచి ఎప్పుడు చూస్తున్నాను, ఎంత అమ్మాయిలు ఒక చిన్న థింగ్ కరెక్ట్గా లేకపోయినా వద్దంటారు. కానీ నేను అప్పుడు ఏదో నాకు అతి మంచితనం వచ్చి నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, ప్రతి ఒక్కరు అంత బాగుంది కదా, నేను ఒక్కదాన్నే చెడగొట్టడం వద్దు, లెట్ మీ గివ్ ఇట్ అనదర్ ట్రై, పర్లేదు పర్లేదు పర్లేదని ఒక వేరే రేంజ్కి వెళ్ళేంత వరకు ఐ ఆల్సో మేడ్ అ మిస్టేక్ ఆఫ్ లెట్టింగ్ ఇట్ బీ. సో మై ఫాల్ట్ ఆల్సో ఇస్ దేర్. అతన్ని మాత్రం చేశారని ఇట్స్ నాట్ జస్ట్ హిమ్. అండ్ మాకు బిగ్ బాస్లో కూడా చాలా మంచిగా కనిపించారు ఆయన. ఆల్ ద టైమ్ అనిపించారా? నాకు చాలా అప్డేట్స్ వస్తుండే. But yes, there are many things. There are many shades. There are many. I don't want to discuss his personality. But people have seen me. People are seeing me. People have seen him. Are seeing him. So there are various. అదే అంటున్నా, కొందరికి అతను చాలా మంచోడు, చాలా బాగా అలా చేస్తే ఏముందండి, ఒకటి నాకు నచ్చలేని పాయింటే ఉండొచ్చు, నేను దానికోసం వదిలేసాను అనుకోండి. ఎవరికి వేరే వాళ్ళకి అయితే చాలా బాగా మంచి అనిపించవచ్చు, ఎంత మంచి క్వాలిటీ అనిపించవచ్చు. నాకు నచ్చలేదు అంతే. ఇంకొకరికి ఇది చాలా మంచి, కావాల్సిన రాదండి ఈ క్వాలిటీ, నాకు నచ్చింది అనుకోవచ్చు. So it is not about whether he is good or I am good or who is bad, who is 69. Yes, but relations లో obvious గా గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలు పర్లేదు. బట్ వెన్ ఇష్యూస్ ఆర్ అబౌట్ నేచర్, క్యారెక్టరిస్టిక్స్, బిహేవియరల్ ఇష్యూస్, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. నేను నా నేచర్ మార్చేయలేను, నేను నా హ్యాబిట్స్ మార్చేయచ్చు. నేను ఒక గొడవ అయితే దాన్ని సాల్వ్ చేయొచ్చు, ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. కానీ నేను ఎవరో అనేది అదే నాకు ఇష్యూ అవుతే దాన్ని నేను ఒకరోజు 2 రోజు మార్చేయచ్చు. కానీ ఆన్ అ లాంగ్ రన్ నేను 10 days మీరు చెప్పినట్టు బాగా అనిపించవచ్చు, కానీ 10 days తర్వాత ఒక్కరోజు బయటకు వస్తుంది ఆ క్యారెక్టర్. అది ఆపలేము. యూ ఆల్సో కెనాట్ కంట్రోల్ ఇట్, ఐ ఆల్సో కెనాట్ కంట్రోల్. నేచర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దాట్ విల్ ఆల్వేస్. ఈ రోజు ఇట్స్ లైక్ ఒక బాంబ్ని కింద పెట్టి దానిపైన మడ్డు వేస్తూ ఉన్నట్టు, ఏ రోజైనా ఒక్కరోజు అది బ్లాస్ట్ అయిపోతుంది. అది వద్దు మాకు. ఒక్కసారి బాంబ్ అని తెలిసిపోయిన తర్వాత థ్యాంక్స్ అని చెప్పి బయట వెళ్ళడమే ఇస్ సేఫర్. It is not that bomb for him, that bomb might be me, for me that bomb might be him. But when we are not compatible, we are not compatible. కానీ మీరు ఏదైతే ఉందో లైఫ్ లో, అది మీ మ్యారేజ్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ 6 months లోనే అది ఫెయిల్ అయినప్పుడు పేరెంట్స్ గా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు అంటే వాళ్ళే చెప్పారా? అంటే మీరు వాళ్ళతోటి అది డిస్కస్ చేసినప్పుడు, నేను ఇంకా వద్దనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ఫస్ట్ వద్దనుకుంటున్నానని నేను చెప్పలేదు. చెప్పలేదు. జరిగిందే మాత్రమే చెప్పాను. ఇది ఇలా జరుగుతుంది, కరెక్ట్ అవ్వట్లేదు, డైలీ చెప్తాను అంతే. సో ఓవరాల్ వి ఆల్ వర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ రైట్. వాట్ ఎవర్ వాస్ హ్యాపెనింగ్ ఇస్ నాట్ రైట్ అనేది మనం మొత్తం, మై ఫ్యామిలీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది కదా ఇది జరుగుతుంది, కరెక్ట్ లేదు, కరెక్ట్ అవ్వట్లేదని. సో వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిస్తున్నాం. కానీ డైరెక్ట్ గా అక్కడ వెళ్ళడానికి నేను ముందు కూడా చెప్పినట్టు, మనం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో అలాంటిది ఎప్పుడు చేయలేదు. వి హావ్ నెవర్ డన్ సంథింగ్ లైక్ డివోర్స్ అనేది మన ఫ్యామిలీలో జరిగిన విషయం కాదు. అది అంత హాయిగా చెప్పడానికి చేద్దాంలే అన్నట్టుగా అంత కూల్ విషయం ఏం కాదు. సో అలా అటు ఎవరు ఓపెన్ గా అది చేద్దాం, డైరెక్ట్ డివోర్స్ దగ్గర వెళ్దాం అన్నట్టు ఎవరు చెప్పలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు లైఫ్లో నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అలా కాంప్రమైజ్తో, అంటే ఒకటి తప్పు లేదా ఒకటి కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత కూడా ముందు మనం ఎప్పుడు వెళ్ళలేదు. వెనెవర్ వి థాట్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్, వీ హావ్ డిస్కస్డ్ అండ్ ఈదర్ సాల్వ్డ్ ఇట్ or ended it. రెండిట్లో ఒకటి జరగాలి. తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ అది లోపల మమ్మల్ని చంపుతూ ఇలా ఏదో ఒకటి బ్రతకాలి కదా అని ఎప్పుడు బ్రతకలేదు. సో మా మమ్మీ చూడండి, అంత పెద్ద వర్క్ ఉన్నప్పుడు కూడా, జాబ్ ఉన్నప్పుడు కూడా, ఒకటే బిడ్డ కావాలా వర్క్ అన్నప్పుడు బిడ్డ కావాలని సెలెక్ట్ చేసి ముందుకెళ్ళింది కదా. లేదు, బిడ్డ కూడా కావాలి, వర్క్ కూడా కావాలి, రెండింటిని కాంప్రమైజ్ చేస్తూ బ్రతుకుతామని సెలెక్ట్ చేయలేదు. మా నాన్న కూడా అలాగే. మనం ఎప్పుడు లైఫ్ లో అలాంటి వీఆర్ ఈదర్ ఎస్ ఆర్ నో పీపుల్. మధ్యలో గ్రే కలర్, గ్రే షేడ్, బ్లాక్ కూడా కాదు, వైట్ కూడా కాదు, అలా ఎక్కువ రోజు బ్రతకలేము.
సో సంథింగ్ హ్యాడ్ టు బి డన్. దే ఫస్ట్ ట్రై టు సార్ట్ అవుట్, మాట్లాడి సార్ట్ అవుట్ చేద్దాం అన్నట్టు మాట్లాడడం ప్రయత్నించారు, మాట్లాడి సార్ట్ అవుట్ చేయడం ప్రయత్నించారు. అది కూడా కుదరలేదు అనేసరికి దెన్ ద నెక్స్ట్ వి వెంట్ టు ద చర్చ్, వి వెంట్ టు ద కోర్ట్. అంటే మన చర్చ్ లో కూడా ఒక కోర్ట్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అని ఉంటుంది, ఒక రిలీజియస్ ఆర్డర్ కూడా ఉంది. సో అలాగే క్రిస్టియన్స్ లో కూడా ఒక ఆర్డర్ ఉంది. And then there is court also. So when we approached them and discussed the whole situation, ila undi, what do you advise, what to do next anesariki, they said everything you said is a clear proof that you can, it is an open case of divorce. అంటే ఇట్ ఈస్ annulment. అంటే ఇక్కడ నిజంగా చీటింగ్ జరిగింది, నిజంగా ద పాయింట్స్ దట్ వీ హ్యావ్ మెన్షన్డ్, వీ హ్యావ్ ప్రూఫ్ బ్యాకింగ్ అప్ టు ఈచ్ ఆఫ్ ద పాయింట్స్. సో ఆ పాయింట్స్ ఉన్నప్పుడు, బ్యాకప్ ఉన్నప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి, జనాలు ఉన్నారు. సో వెన్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్, మళ్ళీ మీరు ఇంత ఉండి కూడా ఉండటం అంటే ఇట్ ఈస్ రియలీ ఏదో మనం తప్పు చేసి అలాంటి మజ్బూరీ ఉంటే మాత్రమే ఉండాల్సి వస్తుంది, కానీ లేకపోతే ఉండే అవసరం లేదు. లీగలీ కూడా ఉండే అవసరం లేదు, రిలీజియస్లీ కూడా ఉండే అవసరం లేదు. ఇన్ ఎవ్రీ వే నీట్ గా గొడవలు లేకుండా బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ అది. సో వాళ్ళందరూ ఒకటే కూతురు, మీరింత ప్రశాంతంగా ఉన్న ఫ్యామిలీ, మీకు ఇవన్నీ డ్రామాలు ఎందుకు కావాలి, అవసరమా? మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. సో మీకు ఇప్పుడు క్లియర్ గా తెలిసింది ఇది రాంగ్ రూట్ అని, సో వదిలేయడమే బెటర్ కదా అన్నట్టుగా ఒక యునానిమస్ మన కమ్యూనిటీ నుంచి కానీ ప్రతి యాంగిల్ నుంచి అందరూ అడ్వైస్ చేసిన తర్వాత దెన్ వి వెంట్ ఫార్వర్డ్. అండ్ వాళ్ళు చెప్పినట్టే అంత స్మూత్ గానే జరిగింది, బికాస్ దే వర్ రైట్. So that is when we also realized that okay, correct kada. So I think plus point in the whole thing is our transparency, that we are transparent to each other. My parents to me, me to my parents. So నేను ఎప్పుడు నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కూడా కానీ అమ్మాయిలకి అందరికీ కానీ ఎప్పుడు చెప్తుంటాను, అమ్మాయిల మైండ్ లో ఉంటుంది అమ్మ నాన్నకి చెప్పాలా వద్దా, ఆ ఇంట్లో జరిగింది మన పుట్టింటికి చెప్పాలా వద్దా. బట్ పేరెంట్స్ మనం బాధపడుతున్నాం, వాళ్ళు కూడా ఎందుకు బాధ పెట్టడం. యాక్చువల్లీ అలా ఏం లేదు, మనం యాక్చువల్లీ ఓపెన్, వాళ్ళకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? మన పేరెంట్స్ కి, మన ఓన్ మనకి జన్మ ఇచ్చిన వాళ్ళకి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవుడు తర్వాత ఎవరికైనా మనం ఆన్సర్ ఇవ్వాలని ఉంటే అది మన అమ్మ నాన్నే. అమ్మ నాన్నకి చెప్పలేనిది అనేది ఉండకూడదు. ఎందుకంటే అలా ఉంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ గ్యాప్ ఉంది కదా మధ్యలో, ఏదో ఒక వేరే రీజన్ కోసం చెప్పలేని థింగ్స్ ని ఇంకొకరు వాళ్ళకి కావాల్సినట్టు వాడుకుంటారు. ఇప్పుడు తప్పు జరిగిన మనకి ఒక చోట అది మన పేరెంట్స్ కి తెలిసి ఉండాలి కదా. వాళ్ళప్పుడు మనకిన్న తెలివి ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాకెంత ఏజ్ అయినా, నాకిన్న ఎక్కువ ఏజ్ వాళ్ళకి అయింది, నాకిన్న ఎక్కువ వాళ్ళు బ్రతికారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటారు. సో వాళ్ళు ఒక రైట్ అడ్వైస్ ఇవ్వగలుగుతారు, రైట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అప్పుడు చూడండి లైఫ్ మళ్ళీ మన హ్యాండిల్ చేసే అంత స్ట్రెంగ్త్ మనకి వస్తుంది. లేదు నేను పెద్దగా అయిపోయాను, నాకే నా లైఫ్ హ్యాండిల్ చేయడం తెలుసు అని నేను చేసుకుంటూ వెళ్తే దానికి గైడెన్స్ ఉండదు. ఈ తర్వాత పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు నేను చూడాలి, నేనే ముసలామే అయిపోతానేమో అందరు చెప్పి సో దాన్ని నేను ఎక్కువ ఆలోచిస్తే నేను మళ్ళీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాను. ఎవరైనా నాకు కూడా ప్రేమ కావాలి, నాకు ఒకరు కావాలనే మైండ్ సెట్ నాకు వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటాను అనే ఒక యాంగ్జైటీ నాకు వచ్చేస్తుంది. అందుట్లో రాంగ్ డెసిషన్స్ అయిపోతాయి. బట్ మనం మర్చిపోతాం ఏంటనేది, ఇది ఒక టైం స్కెడ్యూల్ కాదు. ఎవరి దీంట్లో రాత ఏం పెట్టుకుంటే మనకు తెలుసా? ఇప్పుడు నాకు తెలుసా, నేను డివోర్స్ చేసేటప్పుడు డివోర్స్ తర్వాత కూడా నాకు ఒక లైఫ్ ఉంటుంది, అది ఇలా ఉంటుంది అనేది నాకు తెలుసా? అంతే కదా. సో మనము ఇంకొకరి లైఫ్ తో మన లైఫ్ ని పోలించుకోవడం ఒక పెద్ద ఫూలిష్నెస్. అది ఎవరికో 2022కి పెళ్లి రాసి అయినంత మాత్రాన మన లైఫ్ అంతతో ఆగిపోయినట్టు కాదు కదా. తర్వాత ఉంటుంది, ఇంకా చచ్చిపోతారు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తాను, నేను సోషల్ మీడియాలో చూస్తాను, ఎంతో మందికి లవ్ మ్యారేజ్ ఎంతో 10 years లవ్ ఉండి గొడవ పడి పెళ్లి చేసుకుని 6 months కి హస్బెండ్ కి క్యాన్సర్ వచ్చి హస్బెండ్ చచ్చిపోయారు. వర్సర్ దెన్ డివోర్స్. That is worse than divorce because they loved each other. They wanted to live together. ఎంతో కోరికలతో పెళ్లి చేసుకుని సడన్ గా హస్బెండ్ చచ్చిపోతే, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హస్బెండ్ చచ్చిపోయారు. ఎంతో మందికి హార్ట్ అటాక్ అయ్యి, ఇప్పుడైతే 24, 27 చిన్న ఏజ్ కి చచ్చిపోతున్నారు. సో ఎంతో డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, కలిసి ఉండాలి అని కోరుకున్న వాళ్ళే చచ్చిపోతున్నారు. డెత్ ఇస్ గ్రేటర్ దెన్ డివోర్స్. అయినా లైఫ్ ముందుకు వెళ్ళట్లేదా? వెళ్తుంది కదా, బ్రతకాల్సిందే కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఏది ఏం వచ్చినా మన లైఫ్ అల్టిమేట్లీ లైఫ్ ఈజ్ అన్ ఇండివిజువల్ లైఫ్. పుట్టింది ఒకరే, చచ్చిపోవాలి ఒకరే. సో ఇంకొకరు తోడు కావాలంతే గానీ అల్టిమేట్లీ మన లైఫ్ అనేది అది ఇండివిజువల్ లైఫ్. అది నేను ఇండివిజువల్లీ బ్రతకడం, దాంతోపాటు ఇంకొకరు కలిపి వచ్చేటప్పుడు ఆయనకి కూడా షేర్ చేస్తూ బ్రతకడం. సో ఫస్ట్ నాలో ఉండాలి హ్యాపీనెస్, పీస్, నాలెడ్జ్, పేషెన్స్, ఇవన్నీ నాలో ఉండాలి. అది ఎవరు ఉన్నా లేకపోయినా నాలో ఉండాల్సిందే అది. ప్లస్ ఇంకొకరు వస్తే ఆయనతో పంచుకునే అంత ఉండాలి నా దగ్గర.
I should have enough to share it with another person. ఇప్పుడు టుడే ద ఓన్లీ థింగ్ మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ ఇస్ యాంగ్జైటీ, స్ట్రెస్, ప్రెషర్. సో మనం పెళ్లి చేసుకున్నా ఇచ్చేది అదే, పంచుకోవడానికి ఏముంది, స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది, లోన్ ఉంది, ఇవే పంచుకుంటున్నాము. యాక్చువల్ గా మీది కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇద్దరు కూడా ఒకే ఫీల్డ్ కి సంబంధించిన ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా Yes. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు తెలుసు కదా, ఒకరి గురించి ఒకరు తెలుస్తుంటాయి మామూలుగా అప్పటికే. Yes. ఈవెన్ మన సౌత్ ఇండియన్, నార్త్ పక్కన పెట్టుకున్నారు, సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా డివోర్స్డ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. మనం రీసెంట్ గానే చూసాం. Yes. నాగ చైతన్య, సమంత ఇక్కడ, అక్కడ చూస్తే తమిళనాడులో, చెన్నైలో చూసుకుంటే ధనుష్, అవును. ఐశ్వర్య. సో ఇట్లాంటి కేసులు మనకి కనిపిస్తూ ఉంటాయి, మీ కేసు. సో ఎందుకు ఇట్లాంటి పెరిగిపోతాయి? మనం చూసుకుంటే అట్లాగే నాగబాబు గారి వాళ్ళ డాటర్ నిహారిక, తను కూడా అలాగే. నో, ఐ థింక్ ఇట్ ఇండస్ట్రీ ఇస్ జస్ట్ అ పోర్షన్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలోనే ఎక్కువ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో మూడు నాలుగు కపుల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, బట్ ఇన్ ద సొసైటీ 20, 30, 40 పీపుల్. మనకి తెలిసిన నాన్ ఇండస్ట్రీ పీపుల్ ఎంతమంది డివోర్స్ అవుతున్నారు, ఎంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఉన్నారు, ఎంతమంది అన్హ్యాపీ మ్యారేజెస్లో ఉన్నారు, ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు చెప్పలేక, చావలేక. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇది అదే నేను చెప్పినట్టు ఎవ్రీబడి ఈస్ ఫిల్డ్ విత్ వాళ్ళు పెళ్లి చేసుకున్న రీజన్స్ వేరు, వాళ్ళ లైఫ్లో నుంచి కోరుకున్న కోరికలు వేరు, ఏదేదో మైండ్ సెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలని ఉండే, అది నేను అవ్వలేదు, ఫెయిలియర్ని, ఏదో ఒకటి అయింది, 10 జరిగాయి, అది చెప్పారు, ఇది చెప్పారు, అవన్నీ నా లోపలే ఉన్నాయి. ప్లస్ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ స్టోరీ ఉంది, వాళ్ళకి లైఫ్లో ఏదో కావాల్సింది, ఏదో అయింది, ఏదో వాళ్ళ సర్కస్లో అన్నీ అయిపోయి వాళ్ళు నీతో పెళ్లి చేసుకున్నారు. నీ అన్హ్యాపీనెస్ వాళ్ళ అన్హ్యాపీనెస్ పంచుకోవడానికి ఏముంది? అన్హ్యాపీనెస్ ఉంది, డిసప్పాయింట్మెంట్లు ఉన్నాయి, ఫెయిలియర్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. సో డిప్రెషన్ కలిపితే ఏమైపోతుంది? హైపర్ డిప్రెషన్ అయిపోతుంది. యూ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. వన్ ఇస్ దాట్. ప్లస్ ఇంకొకటి సొసైటీ కూడా చూడండి, సొసైటీ ఈస్ వెరీ హిపోక్రెటిక్. ఇప్పుడు నేను డివోర్స్ చేసి బయటకు వస్తే నన్ను అంతలా జడ్జ్ చేశారు, అంతలా బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా మంది ఇచ్చారు, నన్ను ఇప్పుడు కూడా జడ్జ్ చేసేస్తారు. అదే నేను భరించుకోలేక స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని ఉంటే, అమ్మాయి బ్రతకాల్సింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ధైర్యంగా ఉండాలి, ఎదిరించాలి, మీ ఫ్యామిలీకి చెప్పాల్సింది, నేను చేసిందే చేయాలి అని రాస్తారు కామెంట్ లో. ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి, అది చేయాల్సింది అని కామెంట్ లో రాసేవారు. నేను సూసైడ్ చేస్తుంటే ఆ సూసైడ్ వీడియో కింద లేదా సూసైడ్ న్యూస్ కింద రాసేవాళ్ళు, యూ గేవ్ అప్ వెరీ ఈజీలీ, నువ్వు గివ్ అప్ చేయాల్సింది కాదు, నువ్వు ఫైట్ చేయాల్సింది, నీ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాల్సింది అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు కామెంట్స్ కింద ఏం రాస్తారు? నువ్వు చచ్చిపోవాల్సింది, నువ్వు దీన్ని, నువ్వు అది, నువ్వు ఇది. బాగా ఎదుర్కొన్నారా మీరు రియల్ గా? లేదు, రియల్ గా ఎవరు చెప్పరు. రియల్ గా ఏమవుతారు? అంత మెనీ పీపుల్ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి. అవును, సోషల్ మీడియాలో లేదు, నాకు పర్సనల్ గా ఎవరు పంపించలేదు, బట్ ఓవరాల్ గా చెప్తున్నాను. సమాజం ఇప్పుడు రీసెంట్లీ ఒక యంగ్, ఐ థింక్ నార్త్ ఇండియన్ అనుకుంటా, బ్లాగర్ ఒకరు, అంటే అతను ఐ థింక్ ఈజ్ అ క్వియర్ కమ్యూనిటీ నుంచి అబ్బాయి, కానీ అమ్మాయి లాగా డ్రెస్అప్ చేసి దాన్ని క్వియర్ కమ్యూనిటీ అని చెప్తారు కదా. సో హీస్ టు డ్రెస్అప్ లైక్ దాట్, మేక్ వీడియోస్. ఆయన చేస్తున్నాడు, యంగ్ బాయ్, 16 years old బాయ్. అతనికి పెట్టలేని కామెంట్స్ అన్ని బ్యాడ్ కామెంట్స్ వేసి అతను సూసైడ్ చేసుకున్నాడు భరించుకోకుండా. 16-year-old బాయ్. తప్పేముంది? That was nothing wrong. Even if it is wrong, who are you people to write a comment under? అతనికి కామెంట్ చేయడానికి అతని అమ్మ నాన్న ఉన్నారు, అతని అమ్మనే అంటున్నారు. నాకు పర్లేదు, నా కొడుకు ఎలా ఉన్నా నాకు పర్లేదు, నా కొడుకు నేను చూసుకుంటాను. ఆయన హ్యాపీగా ఉండేవాడు కదా, మేకప్ వేసుకోవడం ఇష్టం ఉంటే మేకప్ వేసుకుంటాడు. ఇప్పుడు సూసైడ్ చేశాక నువ్వు గట్టిగా ఉండాల్సింది అంటే మీరు తగ్గరు, మీరు మీ బ్యాడ్ కామెంట్స్ రాస్తూనే ఉంటారు, టార్చర్లు ఇస్తూనే ఉంటారు, ఫస్ట్ యు పుష్ హిమ్ టువర్డ్స్ సూసైడ్ అండ్ దెన్ వెన్ హి కమిట్స్ సూసైడ్ యూ షుడెంట్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. నువ్వు ఫైట్ చేయాల్సింది. మేమింతే, మనం రాస్తూనే ఉంటాము, మనం నోటుకొచ్చింది చేస్తూనే ఉంటాము, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతికి ఏడవాలి, అది చూసి మేము ఆనందపడతాం. అంటే ఇది ఎలాంటి సాడిజం? చచ్చిపోయేలాంటి మాటలు మీరు మాట్లాడతారు, కానీ మళ్ళీ ముందుటి వాడు చచ్చిపోకూడదు, బ్రతకాలి అవన్నీ విని. అంటే ఇవన్నీ కూడా బేర్ చేస్తూ బతకాలి. సో ఇవన్నీ సాడిజంలో ఒక్క పరిచయం లేని మనిషికే మన మీద ఉంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకెంత లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి ఈగోలు లేవనుకుంటున్నారా మీరు? పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటాయి కదా ఆ ఈగో క్లాష్లు అనేది. నేను నీకు ప్రాబ్లమ్స్ ఇస్తాను, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఉండకూడదు, కానీ నేను నీకు టార్చర్స్ ఇస్తాను, ఎక్కడ వెళ్ళిపోతావు నేను కూడా చూస్తాను అనే సాడిజం ఉంది. ఎంత ఉన్నాయి. ఇప్పుడు మనం వెబ్ సిరీస్ అని చూస్తున్నాము, క్రైమ్ సిరీస్ అని చూస్తున్నాం. ఇవన్నీ స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన సమాజం నుంచే వస్తున్నాయి, మన సమాజంలో జరుగుతున్నాయి.
సో ఈ రోజు ఇన్ని సూసైడ్ ఏదో ఒక ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ తోనే ఇవన్నీ తయారవుతుంది. తయారవుతుంది. ఇది ఈ జబ్బు మా సమాజంలో ఉంది. ఈ ఇష్యూస్ అన్ని ఈగో కానీ, అన్హ్యాపీ మ్యారేజెస్, స్ట్రెస్, టార్చర్లు ఇవన్నీ చూపిస్తాను చూడు. ఈ క్రైమ్లు, ఈ సూసైడ్లు, ఈ డివోర్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దిస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. ఇది మైండ్ సెట్ ఇస్ ఇంకొకరికి ఇవ్వడానికి మన దగ్గర మంచిది లేదు. వీ డోంట్ హ్యావ్ లవ్, వీ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్, వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. నాకు నా చైల్డ్హుడ్లో ఏదో ఒక దెబ్బ తగిలింది, నాకు ఏదో నా కోరికలు తీరుకోలేదు, నాకెవరు అడిగేవారు లేరు, నాకు లవ్ లేదు, నాకు ప్రేమించేవారు లేరు. ఇంకెవరి దగ్గర ఉంది వాళ్ళకి టార్చర్ పెట్టాలి. ఇంకెవరికి ఇలా మాట్లాడే ధైర్యం ఉంది వాళ్ళకి చెత్త మాట్లాడాలి. అంటే నేను వాళ్ళ ముందు వస్తే మాట్లాడే దమ్ము నాకు లేదు, వాళ్ళలాగా నా కోసమే మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. కానీ ఇంకొకరు వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడి మంచిగా బ్రతుకుతుంటే అది చూసే మంచితనం కూడా నాకు లేదు. అది చూసి నేను వాళ్ళ కోసం హ్యాపీ అయ్యే అంత మంచి మనసు కూడా బట్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ సచ్ అన్హ్యాపీ, అన్సాటిస్ఫైడ్, డిప్రెస్డ్ సోల్స్ అండ్ మైండ్స్ ఇన్ అవర్ సొసైటీ, విచ్ ఇస్ వై ఇవన్నీ అన్హెల్దీ థింగ్స్ ఆర్ డెవలప్. వీళ్ళంతా కూడా సోషల్ మీడియా మీద పడి అందరినీ కూడా టార్చర్ చేస్తా ఉంటారు. ప్రతి దాంట్లో మీకు పొల్యూషన్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంది, మీడియాలో కూడా కనిపిస్తుంది, రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంది, మ్యారేజెస్ లో కూడా కనిపిస్తుంది. సో ఇది సెలబ్రిటీ డివోర్స్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అన్ని మనుషులు జరిగేది మన లైఫ్ లో కూడా జరుగుతూ ఉంది. సో అది మనం చేసింది, మన మీద లైట్స్ ఉన్నాయి కాబట్టి బ్రైట్ గా కనిపిస్తుంది. మిగతా వాళ్ళది చీకట్లో జరుగుతుంది కాబట్టి అది మనకి తెలియట్లేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. అది డిస్కస్ అవ్వట్లేదు, బయటికి రావట్లేదు. సో దాని అడ్వాంటేజ్ వాళ్ళు ప్లస్ గా తీసుకుంటున్నారు. మనం ఏమి దాచుకోలేము, ఏం జరిగినా వాళ్ళ ఓపెన్ లైట్స్ అండ్ కెమెరా ముందే అయిపోతుంది కాబట్టి దాచుకోలేము. అంటే మీ ఫిలాసఫీ, అంటే మీకున్నటువంటి మానవ సంబంధాల మీద కానివ్వండి, రిలేషన్షిప్స్ మీద కానివ్వండి, చాలా కాంక్రీట్ గా మీ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. మీ ఐడియాలజీ కూడా చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తూ ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఈ 4-5 సంవత్సరాల్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసేవాళ్ళు కానీ ఎవరు మీకు కనిపించలేదా? అంటే లైఫ్ని షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరు కూడా మీకు తగలలేదా? యాజ్ ఫ్రెండ్స్ తగిలారండి. అంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నౌ హూ ఐ డెఫినెట్లీ నో ఆర్ మై ఫ్రెండ్స్. దే ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎవరు మన వాళ్ళు అనేది క్లారిటీ ఎక్కువ వస్తుంది. అవును, మన దగ్గర ఎవరైతే వచ్చి నిలబడతారో ఎస్. ఇప్పుడు చాలా మంది బ్లడ్ పంచుకున్నారు, చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగారు. మీరు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే నాతోనే ఒక్క ప్లేట్లో తిని నాతో పెరిగిన నా ఓన్ కజిన్స్, నా మదర్ నాకు ఒకటే, నేను ఒక్కనే పుట్టాను. సో మదర్ సేమ్ కాకపోయినా ఒకే మదర్ పిల్లలు అన్నట్టు నా కజిన్స్ ఉన్నారు, నా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఎలా అయిపోయారంటే టైంతో పాటు కొందరు నాకు నేమ్ ఫేమ్ వచ్చినప్పుడు కొంచెం దూరం అయిపోయారు. ఓ పెద్దవాళ్ళు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. FETI9 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.